అందరి లైఫ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో నడుస్తున్నప్పుడు నా లైఫ్ మాత్రం పాజ్లో పడిపోయింది. ఉద్యోగం కోసం నిద్రలేని రాత్రులు, మెనీ అటెంప్ట్స్, ఫెయిల్డ్ రిజల్ట్స్, ఇంట్లో ప్రెషర్. ఒక్క పాయింట్లో లైఫ్ ఎండ్ అయిపోతుందేమో భయం. అప్పుడు తోడుగా ఉన్న స్నేహం. భయం నుండి బాధ్యతకు, ప్రెషర్ నుండి పర్పస్కి ఎలా వచ్చానో తెలియాలంటే మీలో ఒకడైన నా కథ మీకు తెలియాలి. Não, na hora inteira. Não dá uma pessoa que vai lá dentro. ఏంటి సడన్ గా ఇలా? ఏం లేదురా, మా అబ్బాయిని కలుద్దామని సచ్చా. ఇక్కడికి దగ్గరే కదా, నీ కలిసి వెళ్దామని సచ్చా. ఎలా ఉన్నావు ప్రసాద్? మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు? చదవడం ఏంట్రా, మా అబ్బాయికి ఐటీఐపీఏతో జాబ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ మంత్ జాయిన్. అవునా, సంతోషం. మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు రా? మీ అబ్బాయికి ఏమన్నా జాబ్ వచ్చిందా? ఇంకా లేదురా, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాడు. అవునా, సరేలే. టైం అయింది, వెళ్ళొస్తా. హలో, హలో నాన్న, ఎక్కడ ఉన్నావురా? హాస్టల్లో ఉన్నానన్న. నేను కాలేజ్ దగ్గరకు వచ్చాం, బయటికి రా. సరే నాన్న. ఎలా ఉన్నావు ఏరా, ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నా నాన్న. మనకి జాబ్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే నాన్న, ఈసారి జాబ్ పక్కా వస్తుంది. వస్తుంది కాదు, రావాలి. అందరికన్నా మంచి జాబ్ తెచ్చుకోవాలి. కనీసం 10 లక్షల ప్యాకేజ్ అయినా ఉండాలి. అప్పుడే నా గౌరవం నిలబడుతుంది. బాధపడకు నాన్న, మీ నాన్న గురించి నీకు తెలిసిందే కదా. బాగా చదువుకో, ఎగ్జామ్స్ బాగా రాయి. సరే. ఏదో ఫీజు కట్టాలన్నావు కదరా, 2 రోజుల్లో పంపిస్తా. సరే అయితే వెళ్ళొస్తాం. ఎగ్జామ్ ఎలా రాశారు మీరంతా? సరిగ్గా రాయలేదు, బాధగా ఉంది. అస్సలు ఏం బాగా రాలేదురా, పాస్ అయితే చాలు అంతే. నేనైతే సప్లీనే. ఇంకా ఏం ఇష్యూ, నువ్వెలా రాసావు? వాడికేమి, వాడు టాపరు, వాడు ఎలా ఉన్నా రాస్తాడు. సర్లే, అవన్నీ అవుతాయి కానీ మనం సినిమాకి వెళ్దాం, వస్తారా? మీరు వెళ్ళండి రా, నేను రాలేదు. అందరూ ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు? నేను ఒక్కడనే ఇలా ఉన్నానా? ఎందుకు ఇలా ఉన్నాను?
is Kaveshri. I'm your HR. We have taken you for the software engineering role. Can you please introduce yourself? Yeah, it's my pleasure to introduce myself. I'm Ashwant. I am from Madanpalli, which is Please pay attention, students. Tomorrow you will be having a campus drive of MNC company of skills. Interested students can fill Google form. Hi, good afternoon. So, you're Yashwant, right? yes, sir. I have gone through your resume. Take your seat. Thank you, sir. Okay. Can you tell me how will you manage your work pressure? Yeah, sure, sir. Your work pressure. Okay, Yashwant. We will get back to you. ఓకే సార్, థ్యాంక్ యూ. బాధపడికి ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, టెన్షన్ ఎందుకు? నీకు చాలా టాలెంట్ ఉంది. ఓకే, Hello students, here is an important news regarding your placement. So kindly pay attention. Students, this is final and highest package coming through the campus. That is 12 lakh per annum. Guys, follow me at the resumes. Okay, guys, I'll get back to you later. Results will be announced in few minutes. You can leave. ఓకే, థ్యాంక్ యూ. Okay, sir, this is your shortlist. The people are selected. Shalak, Usma and Yashwant. I'm extremely sorry. The requirement is only 2, so I can select only 2 among you. ఏమైంది యశు? ఎందుకు ఇలా బాధగా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పుకోవచ్చు కదా. అసలు నాకేం అర్థం కావడం లేదురా. డే అండ్ నైట్ కష్టపడుతున్నాను ఒక మంచి జాబ్ తెచ్చుకోవడానికి. నీకు తెలుసు కదా నా సిచ్యువేషన్, నాకు జాబ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. నాకు లైఫ్ ఎండ్ అయిపోతుందేమో అని భయంగా ఉందిరా. బాధపడకు యశు, సర్లేరా అలా బయటికి పోయేద్దాం. చెప్పండి యశ్వంత్, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? యశ్వంత్, మిమ్మల్ని. ఓకే యశ్వంత్, మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. నీకు రిలాక్స్ అవ్వాలంటే కొన్ని మెడికేషన్స్ ఇప్పుడు అవసరం ఉంది. సో ఆ మెడికేషన్ నీకు పెడుతున్నాను. ఓకే యశ్వంత్, మీరు ఒక 5 minutes బయట వెయిట్ చేయాలి. కండిషన్ నాకు అర్థమవుతుంది. నేను వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి మీరు వాళ్ళ పేరెంట్స్ నెంబర్ నాకు. హలో సార్, నా పేరు వంశీ, నేను ఒక థెరపిస్ట్ని. సో టెల్ మీ యశ్వంత్, నీకు ఎందుకు ఇంత భయం అవుతుంది? ఎందుకు ఇలా అవుతున్నావు నువ్వు? నాకు కష్టపడి చదవడం చాలా ఇబ్బంది ఏం కాదు సార్, కానీ మా నాన్నగారు వేరే వాళ్ళతో కంపేర్ చేయడం వల్ల నాకు ఎందుకో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను సార్. నాకు ఫిజికల్గా ఏమి ఇబ్బంది ఏం లేదు, నాకు మెంటల్గానే ఎందుకో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ ఆలోచిస్తుంటే నా తల బద్దలు అవుతుంది. చూసారు కదా మీ అబ్బాయి కండిషన్ ఎలా ఉందో.
తను ఇలా ఉండడానికి దానిపైన పడిన మానసిక ఒత్తిడి వల్ల ఇలా అయిపోయాడు. ఆయనతో కామ్ గా మాట్లాడండి, తను చెప్పే మాటలు వినండి, జడ్జ్ చేయకండి. ఆయన డైలీ రొటీన్ కానీ ఫుడ్ కానీ అదే విధంగా తన ఒక స్లీప్ కానీ కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోండి, సపోర్ట్ చేయండి. అదే విధంగా తను త్వరగా రికవర్ అయ్యేటట్టు చూసుకోండి. మీరు తల్లిదండ్రులుగా తన డైలీ రొటీన్ కి నా దగ్గర పిలుచుకోండి. ఏనా కనీసం నాతో అన్నా చెప్పాలనిపించలేదా? మనసులో ఇంత బాగా దాచుకున్నావు. నేను ట్రై చేశాను నాన్న. నేను నా మీద కాన్ఫిడెన్స్ పూర్తిగా కోల్పోయాను. మళ్ళీ ట్రై చేయాలని అనుకున్న ప్రతిసారి భయం నన్ను ఆపేస్తుంది నాన్న. నువ్వు బాగుండాలి నాన్న ఇదంతా చేసింది. మంచి జాబ్ తెచ్చుకోవాలనేసి అనుకుంటూ వచ్చాను. అంతే తప్ప నీ ప్రశాంతతని నా వల్లే కోల్పోతున్నావని తెలుసుకోలేకపోయాను. ఇక ఈ రోజు నుండి నీకు నచ్చిందే చేయి నాన్న. నీకేమైనా తెలుసా దీని గురించి? నాకు కూడా కరెక్ట్గా తెలియదు కోడింగ్ అనేది. నీకేమైనా తెలుసా? నాకే రాదు, నేనే నిన్ను అడుగుదాం అనుకున్నా. స్ట్రెస్గా ఉంది, నాకు రావడం లేదు ఇది. అరే చూద్దాం, ఆగ్రా సీనియర్ వస్తున్నారు కదా, ఒకసారి అడిగి కనుక్కుందాము. ఒక్క నిమిషం సీనియర్, ఇది రావట్లేదు, ఒకసారి చెక్ చేయండి. సేపటి నుంచి చాలా కష్టపడుతున్నాను, ఎర్రర్స్ చాలా వచ్చినాయి, మీరు వచ్చి డీబగ్ చేసినారు, చాలా థ్యాంక్ యూ సీనియర్. సేపటి నుంచి చాలా కష్టపడుతున్నాను, ఎర్రర్స్ చాలా వచ్చినాయి, మీరు వచ్చి డీబగ్ చేసినారు, చాలా థ్యాంక్ యూ సీనియర్. చాలా థ్యాంక్ యూ సీనియర్. మీరు కోడింగ్ బాగా చేస్తారంట కదా, మా క్లాస్ వాళ్ళు చెప్పారు. నాకు ఈ కోడ్ కొంచెం డౌట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయగలరా? కూర్చో. నీకు మంచి నాలెడ్జ్ ఉంది కదా, మంచి కోడింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా, ఎందుకంటే ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ కాలేకపోతున్నావు? ఓకే సార్, ఐ విల్ ట్రై. థ్యాంక్ యూ సార్. నన్ను నేను కోల్పోయిన రోజులున్నాయి, కానీ మళ్ళీ లేవడానికి ఒక చిన్న ధైర్యం చాలని నేర్చుకున్నాను. ఈరోజు నేను నెమ్మదిగా నడుస్తున్న దిశ మాత్రం సరిగ్గా ఉంది. నేను నా కోసం జీవించడం మొదలుపెట్టాను, మీరు మీకోసం జీవించడం మొదలుపెట్టండి. పరువులోనే ఆనందం ఉందనుకున్నాను, కానీ నాకు నిజమైన ఆనందం నీ సంతోషమేరా. ఇది ఒక విద్యార్థి కథ మాత్రమే కాదు, చదువుతున్న ప్రతి విద్యార్థికి వర్తిస్తుంది. మార్పు రావాల్సింది ప్రపంచంలో కాదు, ప్రతి ఇంట్లో. తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తుని పరువుతో ముడిపెట్టకండి. ఇంట్లో ఒత్తిడి వల్ల మీ బిడ్డ తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ పరువు మీ బిడ్డను తిరిగి తీసుకుని రాదు. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది తమ పిల్లల సంతోషమే. అది వాళ్ళకు నచ్చినట్టు చేయనివ్వండి. వాళ్ళ భవిష్యత్తుకు మీ సహకారం చాలా అవసరం. పిల్లలు మీ బాధలు మూడో వ్యక్తితో చెప్పుకుంటున్నారు, కానీ కన్న తల్లిదండ్రులతో ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు?